నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. నెల్లూరు జిల్లా వైసీపీలో రచ్చ జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న కొంతమంది పెద్దరెడ్లు వేదికను నెల్లూరు నుంచి హైదరాబాద్కు మార్చారట. అయితే వీళ్ళంతా ఎవరి ఆధ్వర్యంలో కలిశారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సుభకర్ అందిస్తారు. సుభకర్ గారు, అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఎందుకు హైదరాబాద్ వేదికగా పెద్దరెడ్లంతా కలిశారు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో హైదరాబాద్ లో నెల్లూరు పెద్దారెడ్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశం వైసీపీలో తీవ్ర కలకలం రేపుతుందనే చెప్పాలి. ఈ సమావేశం సాక్షిగా వైసీపీ పార్టీకి తీవ్ర సంక్షోభం దిశగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫస్ట్ నుంచి వైఎస్ కి లాయల్ గా, అలాగే రాజశేఖర్ రెడ్డి కుమారుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారం అందిస్తూ వచ్చారు. కానీ నెల్లూరులో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పూర్తి స్థాయిలో మనం ఈ పార్టీలో కొనసాగలేము, మనకు విలువ లేదు, మనం టీడీపీ పక్షం వహిస్తేనే మన విలువలు కాపాడుకోగలుగుతాము అని చెప్పేసి కుల పెద్దలంతా కూడా ఒక దాటి మీదకి వచ్చి ఒక నిర్ణయం తీసుకునేదానికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాటలోనే నడిచేదానికి నెల్లూరు పెద్దారెడ్లు, భూస్వాములు, పారిశ్రామికవేత్తలు ఒక నిర్ణయం తీసుకున్నారు అని మనకు తెలుస్తుంది. ఓకే, అంటే మెయిన్ కారణం ఏంటి? సీట్ల పంచాయతీనా, లేకపోతే ఈగో ఇష్యూనా? వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వడం లేదన్నా? దీనికి ప్రధాన కారణం అనిల్ యాదవ్, ఎవరైతే గతంలో మంత్రిగా పనిచేశారో అతనికి పూర్తి స్థాయి పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఈ రెడ్డి సామాజిక వర్గంతో అతనికి పొసగకపోవటం, ఆ గ్యాప్ లో పార్టీలో లుకలెక్కులు స్టార్ట్ అవటం, అతన్ని నెల్లూరు నుంచి మార్చి నరసరావుపేట ఎంపీగా పంపించడం మూలన ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి తెలివిగా మనం ఆ పని చేసామని చెప్పేసి నెల్లూరు నుంచి నరసరావుపేటకు తీసుకొచ్చి అనిల్ యాదవ్ ని నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థిగా, అది బీసీకి ఇచ్చాము అనే ఒక బీసీ కార్డు వాడి రాజకీయ ప్రయోజనం పొందుదాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇంకొక పొరపాటు చేశారని చెప్పొచ్చు. అనిల్ యాదవ్ అక్కడ నుంచి తప్పించారు, దాన్ని బీసీకి కేటాయించినట్టుగా ఒక కలరిద్దాం అంటున్నారు. కానీ అదే నెల్లూరులో ఖలీల్ అనే వ్యక్తికి, అతను కార్పొరేటర్ గా ఉన్నాడు, అది కూడా అనిల్ యాదవ్ కి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. అనిల్ యాదవ్ కి సంబంధించిన మనిషిని అక్కడ అనిల్ ప్లేస్ లో మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే పార్టీ ప్రకటించింది. అది నెల్లూరు రెడ్డి సామాజిక వర్గంలో ఆ తీవ్ర ఆందోళనని, అతను వెళ్ళినా కూడా అనిల్ యాదవ్ నెల్లూరు నుంచి నరసరావుపేట వెళ్ళినా మళ్ళీ మాకు తలపోటుగా అతనికి సంబంధించిన అతని అనుచరుణ్ణి, స్థాయి లేనటువంటి వ్యక్తిని మాకు ఇక్కడ పెట్టి మళ్ళీ మా నెత్తి మీద రాబోయే 5 సంవత్సరాలు మాకు విలువ లేకుండా చేసే పరిస్థితి అని చెప్పేసి పర్టికులర్ గా రెడ్డి సామాజిక వర్గం పూర్తి స్థాయిలో దీనికి ప్రక్షాళన జరగాలి అనే దిశగా ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం అధిష్టానంతో ఆల్రెడీ సంప్రదింపులు జరుపుతున్నారని మనకు సమాచారం ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ఆ సర్వేపల్లి టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్టు, దానికి సంబంధించి టీడీపీ అధిష్టానం కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పక్కన పెట్టి ఆయన పార్టీ అవసరాలకి వాడుకుని లేదా ఎమ్మెల్సీ ఇచ్చే ఆలోచనలో డైరెక్ట్ ఎలక్షన్స్ లో అసెంబ్లీలో టీడీపీ తరఫున పోటీ చేసేలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాన్ని ఈ బాగా అణగదొక్కుతున్నారు అనుకోవచ్చా? అక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని అణగదొక్కడం కాదు, నేను ఎవరికి ఇచ్చినా సరే నన్ను చూసి వేస్తారు ఓట్లు. అది అభ్యర్థులను చూసి కాదు ఓట్లు వేసేది, నన్ను చూసి వేస్తారు. నేను ఎవరికి ఇస్తే వాళ్ళు ఓట్లు వేసే వ్యవహారం, ఫేస్ వాల్యూ నాకుంది, ఆ పడే ఓటు ఏదో నాకు పడే వ్యవహారం వీళ్ళదేమీ లేదు అనే భావన. దాంట్లో రెడ్లు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీ ఎస్టీ అందరూ ఉంటారు. నేను ఎవరికి ఇచ్చినా నన్ను చూసే ఓటేస్తారు, వీళ్ళదేమీ లేదు అనే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి శిబిరం ఉందని మనకి తెలుస్తుంది. టోటల్గా చూసినా మనం ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం చాలా అసహనంతో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికంటే చాలా చోట్ల బీసీలని తీసుకొచ్చి వాళ్ళ ప్లేస్లో పెడుతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. అది ఏ మేరకు డ్యామేజ్ చేయవచ్చు అనుకుంటారు? అది ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే ఒక అన్రెస్ట్ గా ఈ రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి పాలనపై విసుగు చెంది వాళ్ళు ఎదుటి వాళ్ళకి కన్వీన్ చేసే పరిస్థితి లేకుండా, ఎదుటి వాళ్ళు ఏంటిది ఈ పాలన ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళకు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆత్మరక్షణలోకి వెళ్ళారని చెప్పొచ్చు. ఇకపోతే ఆదాల ప్రభాకర్ రెడ్డికి
పెండింగ్ బిల్లులు ఆ వందల కోట్లలో ఉన్నాయి. ఒకవేళ ఆ బిల్లుల చెల్లింపులు గనక జరగకపోతే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా మళ్ళీ తెలుగుదేశం గూటికెళ్లే ఆలోచనలో కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఎప్పుడూ లేని పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి తీవ్ర సంక్షోభం అనే చెప్పాలి. ఆ 10 సీట్లకి 9 లేక 10 సీట్లు కూడా వైసీపీ కోల్పోయే పరిస్థితి ఉంది అని పరిశీలకులు భావిస్తున్నారు. అంటే మీరు ఆదాల ప్రభాకర్ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బిల్లులు వచ్చే వరకు వెయిట్ చేసి రాత్రికి రాత్రి వైసీపీలో దూకారు. సేమ్ అది మళ్ళీ రిపీట్ అవుతుందని మనం భావించవచ్చా? ఖచ్చితంగా ఆ పని జరగవచ్చు అనేది అక్కడ మనకి అందుతున్న సమాచారం. అచ్చా, సుభగర్ గారు ఇంకోటి చెప్పండి. ఇప్పుడు నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గం అసహనంతో ఉంది. అలాగే మనం చూసినట్లయితే ఏలూరు కానీ విశాఖపట్నం కానీ గతంలో ఎంపీ టికెట్లు కమ్మ సామాజిక వర్గానికి ఉండేది. అది తీసేసి ఇప్పుడు మళ్ళీ 2 చోట్ల కూడా బీసీకి ఇవ్వడాన్ని అది ఎలా ఉండవచ్చు రిజల్ట్ అక్కడ కమ్మ సామాజిక వర్గం? బీసీ కార్డు, బీసీ గేమ్, ఇది రెడ్ల పార్టీ కాదు, ఇది బీసీ పార్టీ, ఇది దళితుల పార్టీ అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పలు సభల్లో చెబుతూ ఉన్నారో అది ఇప్పుడు ఏదైతే టికెట్లు ఇన్ఛార్జీలుగా ప్రకటించారో ఇది బీసీ మైండ్ గేమ్ తప్ప ఇది చంద్రబాబు నాయుడిని డిఫెన్స్ లో నెట్టేదానికి వాళ్ళు అన్ని బీసీలకి ఇస్తున్నారు, మనం కూడా ఇన్ని బీసీలకి ఇవ్వాలి అనే ఒక మైండ్ గేమ్ లో చంద్రబాబు నాయుడిని డిఫెన్స్ లో పడేసేదానికి గేమే. కానీ ఇవి పూర్తిగా ఇప్పుడు ఏదైతే ప్రకటించినవి ఉన్నాయో ఇవి 100% ఆ ప్రకటించినట్టుగా అమల్లోకి రాకపోవచ్చు. దాంట్లో కూడా పెను మార్పులు ఉంటాయి. ఇది ఒక గేమ్ లో భాగంగా జరుగుతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఇప్పుడు అక్కడ ఏలూరు కానీ వైజాగ్ కానీ ఇచ్చింది కూడా మనం గేమ్ అనుకోవచ్చా కమ్మ సామాజిక వర్గం లేకపోతే అని పరిశీలకులు భావిస్తున్నారు. ఇది ఒక గేమ్ లో భాగంగానే, ఇది ఒక మాస్టర్ ప్లాన్ లో భాగంగానే తెలుగుదేశాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేదానికి ఒక ప్రణాళిక ప్రకారం ఇది జరుగుతుంది. ఎవరైతే ఇప్పటి వరకు టికెట్లు ప్రకటించారో వాళ్ళల్లో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి అనేది ఈవెన్ వైసీపీ కూడా నమ్ముతుంది. వైసీపీ కేడర్ కానీ వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా నమ్ముతున్నారు. ఈ శాశ్వతం కాదు, మార్పులు జరుగుతాయి అనేది వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా అతి తెలివితో తీసుకున్న స్టెప్స్గా మనం భావించుకోవచ్చా? అది రివర్స్ కొట్టే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది కదా? ఈ తెలివితేటలో ఏదైతే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రకటించే వ్యవహారం, బీసీలకి అక్కడ ఇక్కడ అనే వ్యవహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బూమరాంగ్ అయ్యే అంశమే. ఓకే, థ్యాంక్ యూ సుభగర్ గారు.